నానా వచ్చేసిన నానా అయిపోయింది హోలీ ఆడేసి వచ్చిన. ఏంది అవతారం ఏంది అయిపోయిందా మొత్తానికి హోలీ పండుగ? ఆ ముఖం ఏంది కలర్ ఏంది అంతా కాళ్ళు అంతా బయటికి వెళ్ళదు ఇంట్లో వచ్చి చెప్తున్నా. టైం ఇంత టైం అవుతుంది మరి నువ్వు నిజంగా అన్నం తిన్నావా లేదా? ఏం తినాలనా పాలకూర పప్పు వేసి పెడుతుంది, చికెన్ లేదు ఏం లేదు. ఏం తినాలిగా పప్పుచారు అవి నాన్న. హోలీ పండుగ నాన్న అందరి ఇంట్లో చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ అన్ని వాసన గుమ్ము వస్తుంది బయటికి. మన ఇంట్లో చూడు నాకు తినబుద్ధి ఎట్లయితుంది నాన్న, అసలు తినబుద్ధే కాదు. ఇక నాన్నమ్మ వాళ్ళ ఇంటికాడ పప్పు వండింది, అందరి ఇంట్లో చికెన్ వాసన వస్తుంది. ఇక నాకు ఆ పప్పు పోతుంది. ఇంతకు మన అమ్మేడు ఉంది. చింతపండు ఉంది కదా, చింతపండు పెట్టింది కదా, చింతపండు ఏడుతున్నది. ఇక ఏదైతే చింతపండు ఏడుతా నాన్న. చికెన్ అన్న మటన్ అన్న ఏమి ఉండదా ఇలా రాత్రి సాయంత్రం మితంగా? ఏమో వచ్చినాక ఏం చెప్తుందో చూద్దాం, మరి ఏం వండుతుందో. ఇంతకు నువ్వు తిన్నావా నాన్న? నేను ఇప్పుడు వచ్చిన బయటకి, మరి ఏం చేసిరో తెలియదు. చూసేసాగు. బా సూపర్. ఈడపప్పు ఆడపప్పు, ఈడ ప్లస్ టమాటా పప్పు. అబ్బా ఎంత మంచి కూర వండింది నాన్న. ఈడపప్పు ఆడపోయిండు సరిపోయింది మంచిగా. పప్పు నా నూరంతా సప్పు ఉంది నాన్న. ఏమన్నా కావాలి నాకు? ఒక పప్పు నాకు వద్దు, నాకు ఏదన్నా కావాలి. ఇక పప్పు ఎవరు తింటారు? వద్దు. నాకు ఇలా ఖచ్చితంగా నాన్ వెజ్ కావాలి. నిన్న చికెన్ తెచ్చిర్రు, మళ్ళీ ఇప్పుడు నాన్ వెజ్ అంటున్నావు. మీ అమ్మకి తెలిసిందనుకో కోసి ఉప్పు కారం పెడతాడు. నాన్న ప్లీజ్ నాన్న, ఇప్పుడు గుడ్డన్న తినబుద్ధి అవుతుంది. ఆమ్లెట్ అని వేసి పైసలు గుడ్డు తీసుకొని వస్తా. గుడ్డ అంటే ఇప్పిస్తా, ఆమ్లెట్ అయితే నేను మనం వెజిటేరియన్, అది నీకు తెలుసు. అరే ఏంది నాన్న ఊపర్ వెజిటేరియన్ తెస్తా, చికెన్ తెచ్చేసి ఇప్పుడు నాకు గుడ్డు తినబుద్ధి అవుతుంది. గుడ్లు తెచ్చిస్తా, ఆమ్లెట్ ఎమ్మతో వేయించుకో, సరేనా? వచ్చి 10 నిమిషాలు ఏమవుతుంది. తిన్నావా? తినలే 4 అవుతుంది ఇప్పుడు దాకా తినకుండా తింటారు. నువ్వు ఆడ తినలేనా? తినలేదమ్మా, అందరు ఇంకా చికెన్ వండుకుంటున్నా, మన ఇంట్లో పప్పు వండుకొని తినడం ఏంది. ఏమని చెప్పినామ్మా నీకు? పప్పు ఇద్దనే చెప్పిన, ఆడపప్పు ఈడపప్పు అంటే పప్పు తినలేను. పప్పులు అందరికీ చికెన్ వండుకుంటూ మన ఇంట్లో పప్పు చికెన్ నిన్ననే పండుగ ఉందని తెలిసిన చికెన్ ఎందుకు వండిపించినావు? చికెన్ వండుకుంటే బాగా చికెన్ అంటే విటమిన్ పైసలు కూడా. అప్పుడు మీ అయ్యే రోజు నెలకు 50-60 సంపాదించాలి రోజు చికెన్ తినాలంటే. ఎంత కిలోనే తెచ్చుకుంటాం, కిలో కాదమ్మా. నాకు ఆమ్లెట్ తినకపోతే ఆమ్లెట్ వేసి నీరసం అయితే ఆమ్లెట్ తింటే నోరు ఎండకపోతుంది. అదే ఫ్రూట్స్ తింటే ఎనర్జీ వస్తుంది. ఫ్రిడ్జ్లో క్యారెట్ ఉంది, కీరా ఉంది, అనార్ ఉంది, సపోటా ఉంది, ఆపిల్ ఉంది. ఏమన్నా తీసుకురా, నాకు కూడా నోరు ఎండకపోతుంది. నేను కూడా ఏదైనా ఒక తింటా తీసుకురా. ఏమంటే ఎప్పుడు పండ్లు పదహారాలు అంటూనే ఉంటావు. పక్క సాలు అంటే సాలు బుద్ధి చూపిస్తున్నావురా. తీసుకురా పొన్నా, నాకు కూడా తినబుద్ధి పనులేదు తీసుకురా. ఇన్ని అన్నం పళ్ళు ఉన్నాయి, ఇవన్నీ మనం పళ్ళు పెట్టుకుని మా అమ్మ గుడ్లు అన్నీ వేసిస్తుందా వేసియదా? ఇప్పుడు వేసియాలంటే ఏదో ఒక ప్లాన్ చేయాలి నేను. అవునమ్మా మస్తు పళ్ళు ఉన్నాయి, కానీ నాకు ఆ పళ్ళు తినబుద్ధి అవుతలే. తినబుద్ధి ఆపితే మూసుకొని కూర్చో. అన్నట్టు నాకు తెచ్చుకొని తింటూ ఇప్పుడు నాకు గుడ్డుతో ఆమ్లెట్ వేసి. నాకు పని ఉంది, ఆపిల్ తినమంటే తిన్నావు, ఇంకా ఆమ్లెట్ అయింది. ఆమ్లెట్ వేస్తావా? ఒకటే
నేను కూడా తగ్గేదే లేదు ఆమ్లెట్ చేస్తలేదు నా అమ్మ ఆమ్లెట్. నువ్వు ఆమ్లెట్ వేసుకోనికి ఇన్ని రౌండింగ్లో కొడుతున్నావా? ఏం లేదు, ఒకటే మీ అమ్మని పొగుడు. ఒక్క ఆమ్లెట్ ఏంది 10 ఆమ్లెట్లు వేస్తుంది. నిజంగా మీ అమ్మని ఏం లేదు పొగడాలి, అందుకే ఆటోతో పైకి లేపాలి, చెట్టు మీద కూర్చోబెట్టాలి. ఒక్క ఆమ్లెట్ కాదు, ఏకంగా 15 ఆమ్లెట్ వేస్తుంది. నిలిపేయాలా? నా తోట ఏం అవసరం ఉందో చెప్పు, హెల్ప్ చేయాలి. నాన్న వచ్చినా అంటే ఏదైనా అవసరం ఉంటే వస్తాం. అమ్మా నువ్వు మంచి అమ్మవు కదమ్మా, నీ అంత ఆమ్లెట్ ఎవరు వేయదమ్మా, నీ అంత మంచి ఆమ్లెట్ వేసి అమ్మా. అదే నేను అదే చెప్తున్నా, హెల్ప్ చేస్తా అన్నప్పుడే ఆమ్లెట్ కోసం అవసరం ఉండదు. నేను ఎంతో మంది దాంట్లో ఆమ్లెట్ తిన్నాను, నీదే మంచిగా ఉందమ్మా, నువ్వే మంచిగా చేస్తావు. నేను ఆమ్లెట్ తినబుద్ధి అవుతుంది. నేను కాకుండా నీకెవరు వేసి ఇచ్చింది ఆమ్లెట్? నానమ్మ లేదా పెద్దమ్మ లేదా ఏదో ఒక కాడ మంచిగా వండుతావు అమ్మ, ఒక ఆమ్లెట్ వేసి. ఏమ్మా నువ్వే మంచిగా వండుతావు, నువ్వు నా మంచి అమ్మకు అమ్మ ప్లీజ్. నా పప్పు ఆమ్లెట్ వేసి ఇచ్చినమ్మా, నా ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందని చెప్పేసి ఫ్రెండ్స్ అమ్మ 5-6 సార్లేమో అన్నారమ్మ, అంత మంచిగా ఉంది వేసాను. మొగ్గ చెట్టు కనిపిస్తుందా? చింతపండు కనిపిస్తుంది కానీ మొగ్గ చెట్టు ఏమైనా కనిపిస్తుందా? ఓ లేపేస్తున్నావు నన్ను నీ ఆమ్లెట్ కోసం. పెద్దమ్మ వాళ్ళకన్నా మంచిగా చేస్తావు ఆమ్లెట్ అని, మా ఫ్రెండ్స్ మంచిగా అని ఎంతగానం పోగే పడేస్తున్నావు. మళ్ళీ నిజంగా నువ్వు అంత మంచిగా వండుతావు అమ్మ, మంచిగా ఉండదు ఎందుకు అడుగుతావు, మంచిగా వండుతావు అని అందుకే అడుగుతున్నాను. నేను నీకు ఆమ్లెట్ వేయాలంటే నువ్వు ఏదన్నా ఒక్క పనిలో చేస్తావా? నేనేంద్రా మధ్యలో మేమిద్దరం బిగ్లాడుతుంటే ఆమ్లెట్ అంటే వేసి పో. చాటంది ఎంతరా మొక్కు? ఎలా ఎలా సరే నాకు ఆమ్లెట్ తినాలనిపిస్తుంది, వేస్తా కానీ నిజంగా నువ్వైతే నన్ను ఎక్కిస్తారేవు కదా. మా ఫ్రెండ్స్ వాళ్ళ బట్టలు ఇస్తారని నీకు నా మీద నమ్మకం లేదా? నీ పోరుని అంటే నమ్మకం ఉండదు, పోరుడు కదా. ఇవన్నీ నిజం మాటలా ఎక్కిచ్చే మాటలా? నిజం మాటలమ్మా, నీకు నా మీద నమ్మకం లేదా? సరే పా, నాకు కూడా నోరంత ఎక్కడ ఉంది. ఆ కీరాలు తిన్నా ఏం తిన్నా రాకపోతలేదు. ఇంట్లో గుడ్లు ఉన్నాయి, ఆమ్లెట్ లేదన్నా ఎగ్ బుర్జీ చేయాలి. మంచి అమ్మ రాత్రి చికెన్ వండి పెట్టమ్మా, ఇప్పుడు ఆమ్లెట్ వండి పెడుతున్నట్టు. ఏదో ఇక పోని పాపం పిల్లగాడు అడిగింది కదా అని ఆమ్లెట్ వేసుకుంటే ఇంకా అంట చికెన్ అంట. అదే ఉండొచ్చు ఆమ్లెట్ చూడయ్యా, నీ కొడుకుకు పాలకూర పప్పు టమాటా పప్పులు పోవంట. ఒక చికెన్ సెంటర్ నేను మాట్లాడు, చికెన్ మటన్ గుడ్లు కావాలంటాడు. ఏమైనా నవ్వుతాడు మళ్ళీ బుద్ధి లేకుండా. నువ్వు కూడా తిను, నువ్వు తింటే ఊక మేము కూడా తలకాయ పోటీ ఏమన్నా తింటాం. నువ్వే తినక చికెన్ ఒకటే తింటాం. మనకి ఈ పంచాయతీ ఒక్కసారి అలవాటు పడ్డామంటే జీవితాంతం తింటనే ఉండాలి. మొత్తానికి సరే తిను, నేను చింతపండు తీసేసి వస్తా. నువ్వు అన్నట్టే నిజంగా అమ్మ 2 మాటలు పొగడంగానే ఆమ్లెట్ ఇచ్చిందానా. ఇక ఎప్పుడైనా అమ్మకి ఏమన్నా కావాలంటే గిదే ట్రిప్ చెప్తా, మంచిగా ఈ ట్రిప్ చెప్పేసి ఏదైనా తినొచ్చు. ఏం లేదు, గడిగడికి ఇదే టిప్స్ వాడినామనుకో మీ అమ్మ నిన్ను నన్ను మడత పెట్టి తిరిగేస్తాను.